హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? థంబ్నెయిల్ చూసే వీడియో చూస్తున్నారు కదా, అంటే బూమ్లా పాస్కి ప్రాసెస్ ఏంటి, అసలు పాస్ ఎలా తీసుకోవాలా, మన ఓన్ వెహికల్స్ అలౌ చేస్తారా చెయ్యరా, అక్కడి వరకు ఎలా వెళ్ళాలి, ఏ టైంకి వెళ్ళాలి, ప్రతి ఒక్క డీటెయిల్ ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా? మనకు బూమ్లా పాస్ రీచ్ అవ్వడానికి రెండు మార్గాలు. ఒకటి మన ఓన్ వెహికల్లో వెళ్ళడం, ఇంకోటి ఏంటంటే ఇక్కడ ట్యాక్సీ వాళ్ళని బుక్ చేసుకొని వెళ్ళడం. కానీ మీరు మార్కెట్కి వెళ్ళి బూమ్లా పాస్కి వెళ్ళాలి, ప్రొసీజర్ చేయండి మా ఓన్ వెహికల్ అని చెప్తే వాళ్ళు చెప్పే ఆన్సర్ ఓన్ వెహికల్ అలౌ చేయరు. ఓకేనా? ఖచ్చితంగా మీరు ట్యాక్సీ బుక్ చేసుకొనే వెళ్ళాలి అని చెప్తారు. అది 100% రాంగ్ ఇన్ఫర్మేషన్. ఎందుకు అలా చెప్తారంటే మీకు తెలుసు కదా, వాళ్ళ బిజినెస్ గ్రో అవ్వాలని. మన వెహికల్ కూడా తీసుకోవచ్చు. ప్రాసెస్ అనేది పిన్ టు పిన్ కంప్లీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో హోల్ వీడియో చూడండి, కంప్లీట్గా అర్థమవుతుంది. ఓకే, స్టార్టింగ్ విత్ ఒకటి ఏంటంటే, మనం నార్మల్గా వీక్ డేస్ ఒకలా ఉంటుంది, వీకెండ్స్ ఒకలా ఉంటుంది. సాటర్డే సండే వస్తే మాత్రం మీకు పని జరగదు. 100కి 99% పని జరగదు, 1% పని జరిగే అవకాశం ఉంటుంది. అది కూడా చెప్తా. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, మ్యాక్సిమం మండే టు ఫ్రైడే ఈ గ్యాప్లోనే రండి. సాటర్డే సండే వస్తే మాత్రం టైం వేస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఒకవేళ బూమ్లా పాస్కి మళ్ళీ ట్యూస్డే వరకు ఆగాల్సి ఉంటుంది. ఎందుకు ఎలా అనే చెప్తా. ఓకేనా? ఒకవేళ మీరు మండే టు ఫ్రైడే లోపు వచ్చారు, ప్రాసెస్ ఏంటి, డాక్యుమెంట్స్ ఏంటి. ఒకవేళ మీకు ఓన్ వెహికల్ ఉంటే డాక్యుమెంట్స్ వచ్చేసి ఐఎల్పి, ఇన్నర్ లైన్ పర్మిట్. ఓకేనా? అరుణాచల్ ఈ తవాంగ్ డిస్టిక్ మీరు ఎక్స్ప్లోర్ చేయాలంటే ఐఎల్పి తీసుకోవాలా. 2 వీక్స్కి 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు, 3 డేస్కి 300 రూపీస్ ఛార్జ్ చేస్తారు. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, ఇంకో 200 పోతే పోయినాయి, 500 రూపీస్ పెట్టి చేసుకోండి. అది కూడా కంప్లీట్ ప్రాసెస్, ఆన్లైన్ ప్రాసెస్ ఉంటుంది. ఓకేనా? సరే, మీరు ఐఎల్పి వచ్చేసింది. తర్వాత ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డ్ అనేది ఐడి ప్రూఫ్. తర్వాత వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్. ఓకేనా? డ్రైవర్ ఎవరైతుర్రో డ్రైవింగ్ లైసెన్స్. తర్వాత ఆర్సీ. ఓకేనా? వెహికల్కి సంబంధించిన ఆర్సీ. తర్వాత ఏంటంటే ఇన్సూరెన్స్. ఈ వెహికల్కి ఇన్సూరెన్స్ ఉందా లేదా అది కూడా మ్యాండేటరీగా కావాలి. ఓకేనా? ఏం డాక్యుమెంట్స్? ఫస్ట్ ఐఎల్పి. ఓకే, ఐఎల్పి, ఆధార్ కార్డు, ఆర్సీ, లైసెన్స్, ఇన్సూరెన్స్. ఇవన్నిటితో పాటు వీళ్ళు ఇచ్చే ఫామ్. ఓకేనా? ఈ డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకొని 2 కాపీస్ తీసుకొని డైరెక్ట్ డీసీ ఆఫీస్కి అయితే వెళ్ళండి. ఆన్లైన్లో కొడితే తవాంగ్ డీసీ ఆఫీస్ అని స్ట్రైట్ అవే పాయింట్ చూపిస్తుంది. అక్కడికి వెళ్ళండి. 10 o'clock వెళ్ళండి. 10 o'clockకి ఓపెన్ చేసి అంతా రెడీగా ఉంటారు. అక్కడ ఒక మేడం ఉంటుంది. అక్కడికి వెళ్ళంగానే మీ డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేసి, ఓకేనా, మీ డీటెయిల్స్ అని రాసి, మీరు ఎంతమంది 1 2 3 4 అందరికీ ఈ డాక్యుమెంట్స్ కావాలి. ఓకేనా? ఓన్లీ ఈ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రం ఇవి ఆర్సీ, ఇన్సూరెన్స్ ఇవి కావాలా. నార్మల్ పర్సన్స్కి ఏమో ఆధార్ కార్డు, ఐఎల్పి, వీళ్ళు ఫామ్ ఇస్తారు. ఓకేనా? ఇవి డీటెయిల్స్. ఇవన్నీ తీసుకున్నాక ఆమె దగ్గరికి వెళ్ళినాక మేడం ఏం చేస్తుందంటే, ఒక ఫామ్ తీసుకొని 1 2 3 వాళ్ళ డీటెయిల్స్ రాసి 2 స్టాంపులు వేసి ఒక సైన్ పెట్టి మీకు ఒక సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇస్తుంది. ఓకేనా? యాక్చువల్గా 2 సెట్స్ తీసుకోవాలా. ఒక సెట్ మేడం తీసేసుకుంటుంది, ఇంకో సెట్ అనేది మీకు ఇస్తుంది. ఈ సెట్ని ఏం చేయాలంటే తవాంగ్ వార్ మెమోరియల్ దగ్గర అయితే సబ్మిట్ చేయాలి. అలా స్ట్రైట్గా రాగానే మీకైతే ఈ ఆర్చ్ కనిపిస్తుంది. ఓకేనా? మీరు ఆ డాక్యుమెంట్స్ ఇవ్వాల్సిన ప్లేస్ ఇదే. ఇక్కడ ఒక 2 ఆఫీసర్స్ అయితే ఉంటారు, చూపిస్తా. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, మనదే ఫస్ట్ నంబర్. ఈరోజు అయితే ఎవరు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయలేదంట. రేపు ఎర్లీ మార్నింగ్ 7 o'clock వచ్చి మనమైతే ఆ డాక్యుమెంట్స్ తీసుకోవాలా. ఈ గ్యాప్లో ఏమవుతుందంటే, వాళ్ళ మిలిటరీ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అతను దాన్ని అప్రూవ్ చేస్తారు. ఆ డెస్క్ పైన పెట్టిండు పేపర్స్. అండ్ వార్ మెమోరియల్ చూపానా, ఇదే వార్ మెమోరియల్. ఓకేనా? నెక్స్ట్ ఏం చేస్తారంటే, ఆ సెట్ తీసుకొని తవాంగ్ వార్ మెమోరియల్ అని కొట్టండి. మళ్ళీ మీకు లొకేషన్ వస్తుంది, నేను చూపిస్తా వీడియోలో కూడా. లైక్ బ్యాక్గ్రౌండ్ వాయిస్తో పాటు వీడియో ప్లే అవుతుంది. ఇక్కడికి వచ్చి అక్కడ ఫస్ట్ కమాన్ వెల్కమ్ టు తవాంగ్ వార్ మెమోరియల్ ఉంటుంది. సెకండ్ కమాన్ కాడ 2 ఆఫీసర్లు ఉంటారు. వాళ్ళకు మీ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేసినాక మీ నంబర్ చెప్తాడు. మీరు ఎన్నో, నేనైతే ఫస్ట్ నంబరు, మీరు ఎన్నో నంబర్ అనేది చెప్తాడు. ఓకేనా? చెప్పినాక రేపు ఏ టైంకి రావాలనేది కూడా చెప్తారు. నార్మల్గా ఇక్కడ 7 o'clock నుంచి స్టార్ట్, అక్కడ బూమ్లా పాస్ కాడ 8 o'clock నుంచి స్టార్ట్. ఇక్కడ నుంచి అక్కడ పోవడానికి గంట ఈజీగా అవుతుంది, అంత ఘాట్ రోడ్ ఉంటుంది. ఓకేనా? ఇది ప్రాసెస్. ఇది ఎలా, ఒకవేళ మీ ఓన్ వెహికల్ ఉంటే ప్రాసెస్ ఇది. ఓకే, ఒకవేళ మీకు నార్మల్గా వెహికలే లేదు, మీరు ఏదో ట్రాన్స్పోర్ట్తో వచ్చారు, ఇప్పుడు వెళ్ళాలి. మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్, ఓకే, ఐఎల్పి, ఇన్నర్ లైన్ పర్మిట్. థర్డ్ వన్ ఏంటంటే, ఇక్కడ ఎవరైనా ఒక డ్రైవర్ని మీరు పట్టుకోవాలి. ఓకేనా? ఆ డ్రైవరే ప్రాసెస్ అంతా చేస్తాడు.
మీరు వేయాల్సిన అవసరం లేదు, కానీ ఛార్జెస్ మాత్రం గట్టిగా ఉంటాయి. ఓకేనా. సో నేను చెప్పిన ప్రాసెస్ బైక్ కార్ ఇద్దరికి సేమ్. ఈ లైక్ వీళ్ళ ట్రాన్స్పోర్ట్ త్రూ వెళ్ళాలనుకుంటే మాత్రం ఎవరిదన్నా నేను ఇలా కనుక్కొని డ్రైవర్ నంబర్ ఇస్తా, అతన్ని కాంటాక్ట్ అవ్వండి. సో అతను ప్రాసెస్ అంతా చేస్తాడు. మేము చేసిన ప్రాసెస్ అంతా అతనే చేసి మిమ్మల్ని క్యాబ్లో తీసుకొస్తాడు. ఛార్జెస్ ఎంత అనేది నేను వాళ్ళని కనుక్కుంటే మాత్రం 5000 అన్నాడు వెహికల్ మొత్తానికి. ఒకరు పోయినా 5గురు పోయినా అదే 5000 అంట. మనం బార్గెనింగ్ చేయొచ్చు అలా అన్నమాట. సో ఈ ప్రాసెస్ అయిపోయింది కదా, డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసినాం, కథం. రేపు ఎర్లీ మార్నింగ్ 7 o'clock వచ్చి మీ నంబర్ చెప్పి మీరైతే డాక్యుమెంట్స్ తీసుకోండి. ఇట్లా ఇక్కడ కమాన్ కనిపిస్తుంది కదా, ఇక్కడనే సబ్మిట్ చేసి ఉండే. వాళ్ళు 1 day తీసుకుంటారు వెరిఫై చేయడానికి. హలో సార్, బుమ్లా పాస్ నంబర్ 1. ఫైనల్లీ వచ్చేసింది. ఇదే వార్ మెమోరియల్. ఎవ్రీ మార్నింగ్ దానికి అడుగుతారు, క్లీన్ చేస్తారు అన్నమాట. ఓకేనా. డాక్యుమెంట్స్ అంటే ఒక పేపర్ ఇస్తాడు. ఇక్కడ నుంచి బుమ్లా పాస్ వచ్చేసి 26 kilometers ఉంటుంది. ఓకేనా. వై జంక్షన్ వచ్చేసి ఆల్మోస్ట్ మీరు ఒక 10 kilometers వెళ్ళినాక వై జంక్షన్ వస్తుంది. ఆ వై జంక్షన్ దగ్గర చెక్ పోస్ట్ అయితే ఉంటుంది. వై జంక్షన్ నుంచి కొంచెం ముంగటికి వెళ్ళినాక ఆ చెక్ పోస్ట్ దగ్గర ఈ డాక్యుమెంట్ సబ్మిట్ చేసినాక వాళ్ళు అయితే పర్మిషన్ ఇస్తారు. పాస్ లేకుండా మాత్రం నో ఛాన్స్ మీరు బుమ్లా పాస్కి వెళ్ళలేరు. ఎందుకంటే ఈ బుమ్లా పాస్ అనేది ఇండియా చైనా బార్డర్ని టచ్ అయి ఉంటుంది కాబట్టి మ్యాండేటరీగా మీకు పాస్ అనేది అవసరం. హార్డ్లీ మీరు ఒక 200 meters నుంచి చూడొచ్చు. క్లిప్ అయితే అటాచ్ చేస్తా. ఇదే అన్నమాట బుమ్లా పాస్, విచ్ ఈస్ లొకేటెడ్ ఆన్ 15,200 ఆల్టిట్యూడ్ హైట్. చూడండి, ఐ లవ్ బుమ్లా. బ్యూటిఫుల్ ఉంది కదా. బ్రీతింగ్ ఏం ప్రాబ్లం లేదు, నార్మలే ఉంది. ఆల్ గుడ్ అన్నమాట. అగో ఇదే బార్డరు, అది చైనా. దగ్గరికి వెళ్దాం, చూద్దాం ఏమంటారు. మీకు చైనాగా అనిపించేస్తుంది. వెళ్ళొచ్చు అంటే వెళ్ళరాదు. నార్మల్ నేను చెప్తున్నాను ఏంటంటే అక్కడ ప్రాపర్ వే ఉంది వెళ్ళడానికి. ఓకేనా. సో ఇది వై జంక్షన్ దగ్గర రైట్ సైడ్ వెళ్తే బుమ్లా, లెఫ్ట్ సైడ్ వెళ్తే ఏంటంటే మాధురి లేక్. ఈ వై జంక్షన్ నుంచి రైట్ సైడ్ 15 kilometers వెళ్తే బుమ్లా, లెఫ్ట్ సైడ్ ఒక 16 kilometers వెళ్తే మాధురి లేక్. మాధురి లేక్ ఏంటంటే అది నార్మల్గా ఒక లేక్ లాగా చుట్టూ 360 degrees మౌంటైన్స్లో లేక్ అయితే సిచ్యువేట్ అయి ఉంటుంది. ఇదే మాధురి పాయింట్. ఈ ఎత్తైన పర్వతం కింద ఈ లేక్. అక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఇంతమంది క్లిప్ చూసే ఉంటారు ఇన్స్టా 360లో. ఆ వాటర్ ఫాల్ కిందికి ఫ్లో ఎక్కుతూ ఈ రివర్ మొత్తం పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇది ప్రాసెస్. ఓకే, హ్యాపీగా వెళ్ళండి, చిల్ అవ్వండి. ఇంకోటి చెప్తున్నా కదా, ఒకవేళ మీకు అదృష్టం బాగాలేక మీ లీవ్స్ దొరకక మీరు సాటర్డే సండే వచ్చినారు. ఓకేనా. ఈ సాటర్డే సండే వస్తే దీన్ని కొంచెం క్రిటికల్గా హ్యాండిల్ చేయాలి. ఎలా అంటే మీరు డైరెక్ట్ డీసీ మేడం వాళ్ళ ఇంటికే పోవాలా. ఓకేనా. మేడం అడ్రస్ అనేది నేను స్క్రీన్ పైన ఇస్తా. ఓకేనా. ఆఫీస్కి వెళ్తే సాటర్డే సండే క్లోజ్. సో మీకు ఒక ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. సాటర్డే ఒకవేళ మీరు ఫ్రైడే వచ్చిర్రు, మీరు సాటర్డే వెళ్దాం అనుకుంటారు, సాటర్డే 10 o'clock మేడం వాళ్ళ ఇంటికి పోయి ఇవే డాక్యుమెంట్స్ పోయి, మేడం నేను టూరిస్ట్ని, నేను వచ్చిన నాకు డేస్ వెయిట్ అయితే నాకు లీవ్స్ లేవు మేడం, ప్లీజ్ మీరే ఏదో చేయండి అంటే మేడం అయితే మీకు ఆ ఫామ్ అనేది మేడం వాళ్ళ ఇంట్లో నుంచే తీసిస్తుంది, సైన్ పెట్టిస్తుంది. అక్కడ నుంచి సీదా వార్ మెమోరియల్ వచ్చి ఇక్కడైతే చేసుకోండి. ఓకేనా. నేనైతే సాటర్డే సండే రికమెండ్ చేయను. ఎందుకంటే అవ్వకపోవచ్చు. నాకు మేడం ఏమన్నా తెలుసా అంటే ఇప్పుడు సాటర్డే సండే ఆడ బంద్ ఉంటే ఇక నువ్వు డైరెక్ట్ మా ఇంటికి వచ్చేస్తావా అని అన్నది. తర్వాత మేడం నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్ని మేడం, యూట్యూబర్ని, కొంచెం హెల్ప్ చేయండి మేడం, వచ్చి ఆల్రెడీ 2 days అయిందంటే అప్పుడు ఓకే అని చేసింది.
నార్మల్ పర్సన్స్కి చేస్తుందా చేయదా అనేది క్వశ్చన్ మార్కు. అదే చెప్పినాక 100కి 99% ఫెయిల్ అవుతుంది, 1% పాస్ అవుతుంది. ఒకవేళ మీ అదృష్టం బాగాలేక వస్తే మాత్రం ట్రై చేయండి. లేదు కుదరదు అంటే మళ్ళీ మండే రోజు మీరు డాక్యుమెంట్ సబ్మిట్ చేసి ట్యూస్డే రోజు మార్నింగ్ వెళ్ళాలి. అర్థమైందా? 2 days వేస్ట్ అయిపోతుంది. బెటర్ ఏంటంటే మండే టు ఫ్రైడే లోపు రండి. ఒకవేళ సాటర్డే సండే వస్తే మాత్రం ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వండి. హోప్ ఈ ఇన్ఫర్మేషన్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే నేను ఆగమైనా నాకు ఏం అర్థం కాలేదు. నాకు ఎలా హెల్ప్ దొరికిందంటే, అరుణాచల్ ప్రదేశ్లో నాకు ఒక ఫాలోవర్ ఉంది, పోలీస్ అమ్మాయి. నేను స్టోరీ పెట్టిన, నాకు ఇట్లా హెల్ప్ చేయండి రా బాబు, ఏం చేయాలి అర్థమవుతుంది అంటే, ఆ అమ్మాయి అప్పుడు నాకు మెసేజ్ చేసి, ఇంకో ఇది అడ్రస్ ఇడికి పో, ఓకేనా, ఒక పర్సన్ని కాంటాక్ట్ అవ్వు, అతను అడ్రస్ చెప్తాడు, ఆ అడ్రస్కి పో, అడ్రస్ పోయినాక ప్రాసెస్ అవుతుంది. ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకేనా. ఈరోజు సండే, ఓకేనా. నేనేం చేసిన అంటే సరదాగా సరేలే ఏం చేయాలని మాధురి లేక్ పోయి వచ్చిన. ఆల్రెడీ 26 kilometers లెఫ్ట్ సైడ్ పోయి వచ్చిన. రేపు ఎర్లీ మార్నింగ్ 8 o'clockకి మనం అయితే ఇటు సైడ్ అయితే వెళ్తున్నాం, బుమ్లా పాస్. ఓకేనా. బుమ్లా పాస్ వచ్చేసి 15,200 feet హైట్లో అవుతుంది. సూపర్ ఉంటుంది. ఓకేనా. హోప్ ఈ ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నా. ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేసుకోవడం మర్చిపోవద్దు. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టేక్ కేర్, బై బై. అండ్ 2 వీడియోలు చూడడం అయితే అస్సలు మిస్ అవ్వద్దు. ఒకటి ఏంటంటే మాధురి లేక్, ఇంకోటి బుమ్లా పాస్. ఓకే, బాయ్ బాయ్.